నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పోలీసులు అందిస్తున్న సేవలు పరిశీలన. అందరి ఆరోగ్యం కోసం చీపురు పట్టిన అరవిందుడు. ఐటీడీపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు. మిర్చి క్వింటాకి 5,000 రూపాయల బోనస్ చెల్లించండి. గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం డిమాండ్. కుంకలగుంటలో బాలికను వేధిస్తున్న యువకుడు. నిలదీసిన తాతయ్య ఇంటిపై దాడి. వైద్య ఆరోగ్య శాఖలో తమ సమస్యల్ని పరిష్కరించాలని సిహెచ్ఓల డిమాండ్. నర్సరావుపేట గాంధీ పార్కు వద్ద ధర్నా చేపట్టిన వైద్య సిబ్బంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ని ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరుని సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజలతో వ్యవహార శైలి వంటి అంశాలను కూడా ఎస్పీ పరిశీలించారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా వాల్ పోస్టర్ను విడుదల చేసినట్లు జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తెలిపారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకి తీసుకోవాల్సిన చర్యలు ఈ గోడ పత్రికలతో ప్రజలు సమాచారం అందించామని మలేరియా జిల్లా అధికారి వివరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున వరల్డ్ మలేరియా డే జరుగుతుంది. ఈ వరల్డ్ మలేరియా డే ప్రపంచవ్యాప్తంగా మలేరియా జబ్బుల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ వరల్డ్ మలేరియా డే కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనం వరల్డ్ మలేరియా డే సందర్భంగా పల్నాడు జిల్లాలో వాల్ పోస్టర్లు అంటే గోడ పత్రికను మన గౌరవనీయులైన కలెక్టర్ గారి చేత ఓపెనింగ్ చేయటం జరిగింది నిన్న. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగి ఉండి దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. వాళ్ళ ఇళ్లల్లో ఇంటి చుట్టుపక్కల ఇంటి లోపల ప్రాంతాల్లో, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా చూసుకొని ఆ నీటి నిల్వలో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. నీళ్లు ఎక్కడైతే నిలబడి ఉన్నాయో ఆ నీళ్ళలో దోమలు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెట్టిన దోమలు ఆ దోమలు గుడ్లు వచ్చి మనకి ఒక వారం నుంచి 10 రోజుల్లో పెద్ద దోమలు తయారైతాయి. లార్వా ఉంటుంది అనమాట దాంట్లో. అందుకని మనం వారానికి ఒకసారి నీటిని శుభ్రం చేసుకొని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే ప్రతి శుక్రవారం కూడా డ్రై డే పాటించి ప్రతి నీటి నిల్వలను తొలగించి దాంట్లో లార్వాలు ఏమైనా తీసేసి ఆ నీటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని తొట్లు మళ్ళీ శుభ్రంగా నీళ్ళు పట్టుకోవటం వల్ల ఈ లార్వా డెవలప్ డెవలప్ కాకపోతే దోమలు అనేది వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా మనకి మలేరియా కేసులు అయితే ఏం రాలేదు, ఇంకా ఇంతవరకు నోటు కాలేదు. డెంగ్యూ కేసులు వచ్చే నుంచి మళ్ళీ మనకి జూన్ నుంచి నవంబర్ వరకు ట్రాన్స్మిషన్ సీజన్. ఈ ట్రాన్స్మిషన్ సీజన్లో మరి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తుతానికైతే మన జిల్లాలో డెంగ్యూ కేసులు 12 కేసులు నమోదని. పోయిన సంవత్సరం ఈ టయానికి ఈ నెల వరకు మనకి 103 కేసులు వచ్చినాయి. ప్రస్తుతం మాత్రం 12 కేసులే ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండి మన పరిసరాలు మనమే శుభ్రం చేసుకోవాలి. మన నీళ్ళలో కూర్చొని చెత్త అంతా తెచ్చి మన కాళ్ళలో పోతుంటాం. అట్లా కాళ్ళలో పోయటం వల్ల ఎక్కడైతే నీళ్ళు నిలబడి ఉంటాయో కాళ్ళలో వాటర్ స్టాగ్నేట్ అయింది. ఆ స్టాగ్నేట్ అయిన వాటర్లో ఆటోమేటిక్గా దోమల గుడ్లు పెట్టి పెరుగుతుంది. అట్లా కాకుండా మనం శుభ్రంగా చెత్తని పొడి చెత్త, తడి చెత్త, చెత్త పొట్లు ఇచ్చారు. ఆ చెత్త పొట్లు వేసి ఆ చెత్తను తీసేయటం వల్ల మనకి ఏంటంటే నీళ్ళు నిలబడే అవకాశం ఉండదు. నీళ్లు పారుతుంటే దోమలు అనేది లార్వాను అభివృద్ధి చెందదు. కనుక ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వారి ఆరోగ్యాలని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి, నిర్మించడానికి మనందరం కూడా మన వంతు సహకారంగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సరావుపేట పట్టణం పల్నాడు రహదారిలోని రోడ్డు మార్జిన్, ఫుట్ ఫ్లాట్లు, మురుగు కాలువలపై వెలిసిన ఆక్రమణల్ని పురపాలక శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాంబయ్య మాట్లాడారు. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని స్థలాలను ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని చెప్పారు. లేని పక్షంలో ఎటువంటి సమాచారం లేకుండా పురపాలక సిబ్బందితో తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.
వైద్యారోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న తాము గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని సిహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసనలో భాగంగా జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణం గాంధీ పార్కు వద్ద ధర్నా చేశారు. 6 ఏళ్లు సర్వీస్ దాటిన సిహెచ్ఓలను క్రమబద్దీకరించి ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని అన్నారు. ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికేతర సమస్యల్ని తీర్చే విధంగా హామీ ఇవ్వాలని చెప్పారు. ఈ డిమాండ్లను తీర్చేంత వరకు తాము శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు 2018లో తీసుకొచ్చిన ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాబ్ నుంచి మేము రిక్రూట్ అయ్యామండి. అప్పటి నుంచి మేము కంప్లీట్ అంటే 6 ఇయర్స్ మాది కంప్లీట్ అవుతుంది. అకార్డింగ్ టు GOI గైడ్లైన్స్ అంటే భారతీయ ప్రామాణికాల ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన CHOస్ని రెగ్యులరైజ్ చేయాలి. అది మేము గవర్నమెంట్కి ఎన్నోసార్లు విన్నవించుకున్నామండి, కానీ మాకు సరైన సమాధానం రాలేదు. అలాగే 2022లో NHM సెక్షన్లో వర్క్ చేస్తున్న 189 క్యాడర్లకి ప్రభుత్వం అనేది 23% హైక్ అనేది ఇవ్వడం జరిగింది. కేవలం CHO క్యాడర్కి మాత్రమే హైక్ అనేది విరమించడం జరిగింది. ఎందుకు అనేది మేము 5 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ నెక్స్ట్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి, కానీ వారి నుంచి మాకు సరైన సమాధానం రాలేదు. దాన్ని మేము కావాలని ప్రధాన డిమాండ్గా అడుగుతున్నాము. నెక్స్ట్ మాకు వచ్చేటప్పటికి అకార్డింగ్ టు NHM గైడ్లైన్స్ 5% ఇంక్రిమెంట్ అనేది ఆల్ NHM ఎంప్లాయీస్కి వర్తిస్తుందండి. ఆ ఇంక్రిమెంట్ పాలసీ అనేది అమలుపరచాల్సిందిగా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. నెక్స్ట్ గత సంవత్సరం నుంచి PF అనేది ఓన్లీ CHO క్యాడర్కి మాత్రమే కట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది మేము అధికారులని అందరిని అడిగినప్పుడు GOI గైడ్లైన్స్ ఆపినని చెప్తున్నారు, కానీ దాని నుంచి సరైన ఆన్సర్ అనేది మేము ఎవరి దగ్గర నుంచి పొందుకోలేకపోయాము. దాని నుంచి కూడా మేము PF అనేది కేవలం ఒక ఎంప్లాయీకి ప్రాథమిక హక్కు అండి, అనేది మాకనేది ఎందుకు కట్ అవ్వట్లేదు, అది వెంటనే పునరుద్ధరించాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే EHS పాలసీ అనేది మాకు అప్లై చేయాలి. ఎందుకు అంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఓన్లీ CHO క్యాడర్లో 20 మంది CHOలు అనేది మా వారు చనిపోయారు. కాకపోతే కనీసం గవర్నమెంట్ మినిమం సెక్యూరిటీ కూడా మా జాబ్కి లేకుండా, ఒక గ్రాట్యుటీ అనేది లేకుండా మా పిల్లలు చనిపోయారు అని చెప్పేసి మేమందరం చందాలు వేసుకొని సామాజిక కార్యక్రమాలు కూడా మేము మా డబ్బులతో చేసుకున్నామండి. గ్రాట్యుటీ కూడా మా CHOస్కి ఇప్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ప్రధానమైన డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మేము గత 7వ తారీఖు నుంచి మా యొక్క యాక్షన్ ప్లాన్ను దశల వారీగా కార్యాచరణ నిర్వర్తించుకుంటూ వస్తున్నాము. ఈరోజు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్లో మేమనేది ధర్నా అనేది నిర్ణయించుకుంటున్నాము. సామాజిక అంటే మేము కోరుకునే ఈ డిమాండ్లు ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు కూడా మా యొక్క విషయంలో స్పందన అనేది లేదు. కాబట్టి 24, 25 తారీఖులో జరిగే సమ్మెను కూడా మేము గట్టిగా చేస్తామని మీడియాకి తెలియజేసుకుంటున్నాము. అలాగే అధికారులను కూడా మేము విన్నవించుకుంటున్నామండి, మేము ప్రార్థించుకుంటున్నాము. మా యొక్క ఈ యొక్క ప్రధానమైన న్యాయమైన డిమాండ్లను అంటే 6 సంవత్సరాల నుంచి ₹1 కూడా జీతం పెరగకుండా చేస్తున్న క్యాడర్ నాకు తెలిసి మాదేనేమో. దయచేసి మా బాధల్ని, మా న్యాయమైన డిమాండ్లను అధికారులు అందరూ కూడా అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుకుంటున్నామండి. మేము పల్నాడు జిల్లాలోని రూరల్ ఏరియాలో విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తున్నామండి. మేము గత 6 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రూరల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మేము వైద్య సేవలు అందిస్తున్నామండి. అయితే మాకు గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు దాటిన వాళ్ళు మొత్తానికి రెగ్యులరైజేషన్ చేసే అనే గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఇస్తున్నాము. అదేవిధంగా NHM సెక్షన్లో, NHM డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి 23% హైక్ ఇస్తామని ఉంది. ఇంతవరకు మా క్యాడర్కి ఎటువంటి హైకు రాలేదు. అలాగే ఆ హైక్ కూడా పెంచాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి మేము EPF, PFలు కానీ, ESIలు కానీ ఏమీ లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా మాకు వెంటనే PF పునరుద్ధరించాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రూరల్ లెవెల్లో చేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోగాలను పడి, అదేవిధంగా యాక్సిడెంట్ల రూపంలో ఎంతోమంది చనిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత మళ్ళీ హెల్త్ పాలసీలు ప్రొవైడ్ చేయాలని మేము వేడుకుంటున్నాము. మా ఈ డిమాండ్స్ ధర్మపరంగా మేము వెళ్తున్నామండి. అదేవిధంగా మాకు వీటిని ఏ అయితే మా డిమాండ్స్ ఉన్నాయో మాకు మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరాలని కోరుకుంటున్నాం సార్. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్య పక్కచూపులు చూడటంతో సహించలేని భర్త ఆమెను హతమార్చిన సంఘటన నర్సరావుపేట మండలం కేసనపల్లిలో చోటు చేసుకుంది. హతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం కన్నపర్రుకి చెందిన శ్రీలక్ష్మికి నర్సరావుపేట మండలం
కేసానపల్లికి నివాసి ఆంజనేయులతో 13 ఏళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు. వీరికి 2 కుమారులు, మరొక 2 కుమార్తెలు సంతానం. వ్యవసాయ పనులతో జీవనం సాగించే ఈ కుటుంబంలో అక్రమ సంబంధం అలజడిని సృష్టించింది. మెట్టింటి సమీప బంధువుతో శ్రీలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకోవటాన్ని భర్త, అతని కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఈ విషయంలో పలుమార్లు గొడవపడ్డారు. కొన్నాళ్లుగా ఆమె అలిగి పుట్టింట్లో ఉంటుంది. ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి 20 రోజుల క్రితం కాపురానికి తీసుకొచ్చారు. అయితే 3 రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో నిర్వహించిన తిరునాళ్లకు భర్తతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట గొడవపడ్డారు. ఆడపడుచు, భర్త, చిన్న మామలు కలిసి ఆమెను కొట్టారు. దీంతో ముఖంపై అదిమి పెట్టడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరింది. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు నర్సరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు గ్రామీణ ఎస్ఐ కిషోర్ రాఖీ మీడియాకు తెలిపారు. నమస్కారం అండి. మాది కనపర్రు నాదెల్ల మండలం అండి. కేసనపల్లి గ్రామానికి మా అమ్మాయిని, మా కూతుర్ని ఇచ్చామండి. ఇచ్చి 13 సంవత్సరాలు అవుతుందండి. ఆ అమ్మాయికి 4 పిల్లలండి. 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలండి. గతంలో తగాదాలు జరుగుతున్నా కూడా పెద్ద మనుషులు గ్రామంలో సర్ది చెప్పి పంపిస్తూ ఉన్నారండి. మొన్న డీసెంట్గా 2 నెలల కిందట మా అమ్మాయి అలిగి వచ్చి పిల్లల్ని తీసుకొని మా ఇంటికాడే ఉంటుందండి. ఈ తరం స్కూల్కి పిల్లల్ని పంపిస్తుంటే పిల్లల్ని మా అమ్మాయి కాడికి రానియకుండా స్కూల్ కాడికి అటు నుంచి అటే తీసుకెళ్లారండి. భర్త తీసుకెళ్ళి నా పిల్లల్ని ఇవ్వనని చెప్పి వాళ్ళ ఇంటికాడ ఉంచుకున్నాడండి. ఉంచుకుంటే 10 రోజుల తర్వాత పెద్ద మనుషుల కాడికి వచ్చాడండి కనపర్తి. వాళ్ళ ఊరు పెద్ద మనుషులు తీసుకొని వచ్చి మా ఊరు గ్రామంలో పెద్ద మనుషుల కాడ పంచాయతీ చేసి ఇంకా నేను ఏమను ఆ అమ్మాయి మా ఇంటికి రావాలా కాపురానికని పెద్ద మనుషుల కాడ ఒప్పుకొని చెప్పి తీసుకెళ్ళి 10 రోజుల తర్వాత 4 మనుషులు కొట్టి ఇంట్లోనే చంపేశారండి. 4 వాళ్ళ బావ వాళ్ళ బాబాయ్ వాళ్ళు 2 భర్త నరులు కలిసి చంపేశారండి. అది రాత్రి 1 గంటప్పుడు చంపేశారండి. గేట్లు వేసి లోపల ఇంట్లోనే గొంతుని తలకాయ అంతా పగలగొట్టి చెవుల్లోంచి ముక్కులమ్మటి రక్తం గారేటట్టు కొట్టి చంపేశారండి. ఆ అమ్మాయికి 4 పిల్లలండి. స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. సిఐ గారికి చెప్పాము, ఎస్ఐ గారికి చెప్పాము. కంప్లైంట్ తీసుకున్నారండి. బాడీని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చారండి. ఈరోజు పోస్ట్ మాస్టర్కి అండి వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేశారండి. ఏదైనా సరే ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం చేయాలండి. చంపటం మాత్రం వాళ్ళు పరమ దుర్మార్గం అండి. నిండు ప్రాణం తీశారండి. అది నమ్మకంతో నిండు ప్రాణం తీశారండి. మాకు ఒక్క పిల్లనండి, ఒక్క అమ్మాయిని చంపారండి. ఆ దుర్మార్గులకి శిక్ష మాత్రం కఠినంగా పడాలండి. ఒరి శిక్ష వేసినా ఇబ్బంది లేదండి. జడ్జి గారికి నమస్కారం, దండాలు పెట్టి చెబుతున్నాను. మాత్రం శిక్ష పడాలండి. నాకు చేతి 2 గంటప్పుడు మాట మనిపిన తర్వాత పిల్లని చిత్రవాద పెట్టి చంపారండి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో ఓ బాలిక ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఒకడు అదే ఊరిలోని ఆ బాలికను వేధిస్తూ ఉన్నాడు. ఆ యువకుడిని బాలిక తాత మందలించాడు. ఇందుకు ఆగ్రహించిన యువకుడి బంధువులు వారింటిపై దాడి చేయడంతో ఉప్పలపాటి సుబ్బయ్య గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేర్పించారు. ఈ ఘటనపై నకరికల్లు పోలీసులు విచారణ చేపట్టారు. నకరికల్లు మండలం పల్నాడు జిల్లా అయితే రెడ్ల బజారున నా వకీల్లో ఉన్న కారణం మమ్మల్ని రాత్రి బైకు తగిలిచ్చింది కాక, మా బైకు పగిలింది కాక, మా మీద ఎదురు తిరిగింది కాక నేను వాడిని కొడితే ఇచ్చేయాలా చేసింది కాక పొద్దున్నే మా ఇళ్ళ మీద రాళ్ళు వేసి 2,50,000 డబ్బులు, 8 చెరువులు బంగారం, మా ఆయన రాడ్ల చోటు పొడిచి తీసుకొని పోయారు. వైసీపీ నాయకులే. ఎవరు? మా ఊరోళ్ళు. కుంకలగుంట దూదేకల సాయిబుల్ బజార్ మొత్తం దోపిడీ చేసింది. మా ఇంటి మీద 70 బస్తాలు ధాన్యం, 140కి 70 ఉంది. మొత్తం దూదేకల బజార్ మొత్తం దోపిడీ చేసింది. 30-40 మంది వచ్చారు. గేట్లు పగలగొట్టుకొని బీరువా తాళాలన్నీ పగిలిండి. ఇప్పుడు పోదానండి, మీడియా చూపిస్తా. పార్టీ తరపునే కారణం వచ్చింది, మాకు వాదన ఏమీ లేదు. మేము టీడీపీ, వాళ్ళు వైసీపీ. మా బజార్ను ఒక ఇల్లు ఉండవు, నువ్వేం చేస్తావు, ఏం బీగుతూ అన్నట్టుగా మాట్లాడారు. మేమేం చేయాలా? ఇవాళ మా నాన్న ఆసుపత్రిలో చేర్చాం. అదే చేసింది. మేము టీడీపీలో చేసి, జనసేన చేసి, ర్యాలీ చేసాం. ఇదిగో ఆయన ఆసుపత్రిలో చేసి సాగు బతుకుల్లో ఉండడు. మా బంగారం, మా డబ్బులు, మరి మీరేం చేస్తారో చేయండి.
నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం వద్ద కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష 33వ రోజుకు చేరింది. తమ ఆందోళనకి స్పందించని పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్య వైఖరికి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ బొమ్మ వద్ద మోకాళ్లపై నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు సిలార్ మజూద్, అమరారపు సాల్మాన్, నవీన్, నరసింహారావు, ఐజాక్ పాల్గొన్నారు. మరి 33 రోజుల నుంచి కానీ అనేక సార్లు మరి అధికారులకి మరి మాకు సమస్యల మీద మాకు వేతనాలు చాలట్లేదు, మరి న్యాయమైన వేతనాలు ఇవ్వమని అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకోని పక్షాన మాకు న్యాయం జరగని పక్షాన 33 రోజులు సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మేము అడిగేది న్యాయం, మా వైపున ఉన్నది న్యాయం, ఈ కార్మికులందరికీ న్యాయం చేయాలా అని ఒక ఆలోచనతో ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఒకసారి ఆ బాధ ఆలోచించాలా. ఎందుకనంటే ఇలా సగటున ఒక కుటుంబం జీవించాలంటే ఈ రోజున ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి మరి ₹1,00,000 కానీ 50,000 కానీ ఎంత వచ్చినా కానీ ఆ యొక్క పిల్లలను చదివించుకునే దానికి, అలాగనే ఆర్థిక ఇబ్బందులకి, మరి అనారోగ్యం వస్తే చూపించుకునే దానికి ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి నర్సరావుపేట పట్టణం 34వ వార్డు బీసీ కాలనీలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఐటీడీపీ నేతలు పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. మురుగు కాలువలో పూడిక వ్యర్థాలు తీశారు. రోడ్డుకి ఇరువైపుల గడ్డి, పిచ్చి కంపను తొలగించి ఆ ప్రాంతంలోని రోడ్లను ఊడ్చి బాగు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు 34వ వార్డు అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి అల్లాబక్షు, బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, ఐటీడీపీ నేత గుత్త అంకమ్మ చౌదరి, ప్రవీణ్, బాలు, బీటెక్ రమేష్, సచివాలయ సిబ్బంది శ్రీదేవి, కాంట్రాక్టర్ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. అన్ని కాలనీలు మొత్తం అట్టే వస్తాయి. ఇప్పుడు మనం అక్కడ కదిలించింది కూడా నర్సరావుపేట పట్టణంలోని 34వ వార్డు బీసీ కాలనీలో నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన స్థానిక వార్డు నాయకులతో కలిసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం సమయంలో వరదలు వచ్చి ఇక్కడ బీసీ కాలనీ ముంపుకు గురవటం, ఇళ్లలోకి నీళ్లు చేరటం అని ప్రజలు అవస్థల పాలు కావడం, అనారోగ్యాల పాలు కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడున్న కాలువల్లో సిల్ట్ తీసేయటం, పూడికి తీయటం, అలాగే చెట్లు కొట్టివేయటం, ఇటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ వార్డు అంతా శుభ్రపడింది. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్డులో దోమలు, శానిటేషన్ వర్క్ మొత్తం శుభ్రంగా నీట్గా చేపిస్తున్నారు. ఈ వార్డే కాదు, 34 వార్డులు చదలవాడ అరవింద్ బాబు గారు తిరిగి నర్సరావుపేటని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. జై హింద్, జై చదలవాడ. నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో తొలి సోషలిస్టు వ్యవస్థాపకుడు లెనిన్ 155వ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జార్ చక్రవర్తుల రాజ్యాన్ని కుప్పకూల్చి సోషలిస్టు వ్యవస్థను జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి లెనిన్ అని, క్లార్మార్క్ సిద్ధాంతాలను ఆచరణలో చూపిన మొట్టమొదటి వ్యక్తి లెనిన్ మరెన్నో దేశాల స్వతంత్ర పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. రష్యా ఫెడరేషన్తో భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉండేలా ప్రణాళికలను ఏర్పాటు చేసిన లెనిన్ మహాసేవకుడని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, కోటేశ్వరరావు, వెంకట్రావు, సాయి, పవన్, శ్రీను, వెంకటేశ్వర్లు, దుర్గా పాల్గొన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి ప్రథమ సోషలిస్టు వ్యవస్థాపకుడు, రష్యా అధ్యక్షుడు లెనిన్ గారి 150వ జయంతిని సిపిఐ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఆయన రష్యాకి అధ్యక్షుడు అయిన తర్వాత అనేక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మనలాంటి దేశాలకు కూడా స్వతంత్రం రావటంలో రష్యా దేశం కీలక పాత్ర పోషించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని ఏలేటప్పుడు మనం రష్యా సహకారం తీసుకొని పెద్ద ఎత్తున మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేశాం.
మిర్చి రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డులో పంట విక్రయించిన రైతులకి క్వింటాకి 5,000 రూపాయల వంతున బోనస్ ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ రైతు సంఘ నాయకులు అధికారులకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి బాలకృష్ణ మాట్లాడారు. మిర్చి క్వింటాకి 11,781 రూపాయల మద్దతు ధరని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి మార్కెట్లో రకరకాల స్కామ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. క్వింటాకి 20,000 రూపాయల ధర ఉంటేనే గిట్టుబాటు ధర అవుతుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ అంటున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగా కాకుండా పండగలా చేయించాలంటే క్వింటాకి 5,000 రూపాయల బోనస్ చెల్లించాలని రైతు సంఘం నాయకులు పాలకులను కోరారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, బండారుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మిర్చి అనేటటువంటిది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఈ సాగును దృష్టిలో పెట్టుకొని రైతులు దాదాపుగా లక్షలాది రూపాయలు ఎకరానికి సాగు చేయటం అనే పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడి పెట్టి వచ్చినటువంటి దిగుబడికి సంబంధించి గిట్టుబాటు ధర అనేది రాకపోవటం వల్ల రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,781 రూపాయి అనేటటువంటిది రైతులు పండించినటువంటి పంటకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, ఈ ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ తర్వాతనే మిర్చి యార్డులో ఘరానా మోసాలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. 6,000, 7,000 రూపాయలకు మాత్రమే ఈరోజు అక్కడ దిగుమతి కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అందుకని మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,781 మాత్రమే రైతులకు గిట్టుబాటు కాదు. ఆ రకంగా జరగటం అయితే రైతులు నష్టపోతారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి దానికి ఉందో క్వింటాకి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలనేటటువంటిది ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే యార్డులో అమ్ముకున్నారో అక్కడ అమ్ముకున్న వాళ్ళ లిస్ట్ అంతా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు సేవా కేంద్రాల్లో ప్రకటించండి. ఏదైతే తక్కువ ధర అమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా క్వింటాకి 5,000 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటేనే రాబోయేటటువంటి కాలంలో రైతులు వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తారు తప్ప లేదనుకుంటే మీరు ఏదైతే చెప్తున్నారో వ్యవసాయాన్ని పండగ చేస్తామనేటటువంటి మాటలు భవిష్యత్తులో వ్యవసాయం దండగా ప్రభుత్వాలే చేస్తాయి అనేటటువంటిది కూడా తెలియజేస్తున్నాం. ఆ రకంగా క్వింటాకి కనీసం 20,000 రూపాయల ధర ఇవ్వాలనేటటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. అందుకని భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్తా ఉందో ఆ అన్నదాత సుఖీభవ అనే విధంగా రైతులందరూ సుఖంగా ఉండాలనంటే రైతులకు కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. ప్రత్యేకించి మిర్చికి గిట్టుబాటు ధర ప్రకటించాలి. ఈరోజు కందులు కానీ శనగలు కానీ ఏది కూడా గిట్టుబాటు ధర అనేటటువంటిది ఎక్కడ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ప్రభుత్వ రుణాలు లేవు, ప్రైవేట్ రుణాలకి ఈరోజు రైతులు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎప్పటిముప్పటిగా తడిసి మోపిడయ్యి రైతుల ఆత్మహత్యలకు దారితీస్తూ ఉన్నాయి. అందుకని గిట్టుబాటు ధర అనేటటువంటిది ఖచ్చితంగా రైతులకు ప్రకటించి అన్నదాతలు సుఖీభావంగా ఉండాలని అంటే ఆ గిట్టుబాటు ధర అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతులను కనుక నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలని ఎప్పటికప్పుడు ఏ రకంగా వాత పెట్టాలో రైతులకు తెలుసు అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బొమ్మ హెలికాప్టర్ ఎగరటం లేదని షాప్ యజమానిపై పోలీసులకు బాలుడు ఫిర్యాదు చేసిన ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంచి మండల కేంద్రంలో తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగిన జాతరకు 10 ఏళ్ల వయస్సున్న వినయ్ రెడ్డి తాతతో కలిసి వెళ్లాడు. జాతరలో 300 రూపాయలు పెట్టి బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది కూడా ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్ళగా యజమాని వేరేది ఇచ్చాడు. దాని పరిస్థితి కూడా అంతే. ఆ బొమ్మను వాపస్ ఇవ్వటానికి వెళ్ళక షాప్ యజమాని తీసుకోకుండా బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ని పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు. దీంతో తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విట్ విద్యార్థులు ఆల్ ఇండియా 26వ ర్యాంకు సాధించిన సోమ ధీరజ్ అంజన్, విశ్వనాథ్ 145వ ర్యాంకు, భరత్ కుమార్ 463వ ర్యాంకు, పూర్ణచంద్రరెడ్డి 963వ ర్యాంకు, 50వ ర్యాంకు లోపు ఒకరు, 200వ ర్యాంకు లోపు ఇద్దరు, 500 ర్యాంకు లోపు ముగ్గురు, 1000 ర్యాంకు లోపు సాధించిన మరొక 5గురు విద్యార్థుల్ని సన్మానించారు. ముఖ్య అతిథిగా పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా హాజరై విద్యార్థులకి మెడల్స్ వేసి అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాజారెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు, కనకయ్య, ప్రిన్సిపల్ శివాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వాళ్ళ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ అక్కడ వాళ్ళు తిరిగిన ఇది ఉనియాలమ్మని తీర్చి ఈ లైట్ చూస్తూ కాబట్టి తెలియదు ఇతరులతో అవి వెయ్యి వేసి ఈరోజు సమాధానం అట్లాగే నా ఫ్రెండ్ చేస్తాం అది ఇంకా ఇంకా వేసాడు స్ట్రేట్ సెటప్ అమ్మాయిని వేగుతాం రాష్ట్రాన్ని కాకుండా రాష్ట్రాన్ని అట్లాగే ఈ జేఈ అడ్వాన్స్ వాయిట్ నాకు సమాధానం ఉంది వాయిట్ అవడం అట్లాగే బ్యాంక్ కూడా ఆల్ ఇండియా బ్యాంకు 20 చేసిన 2025 జేఈ మెయిన్ ఫలితాలలో నర్సరావుపేట విట్ విద్యా సంస్థల యొక్క విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు. ధీరజ్ అంజన్ 26వ ర్యాంకుతో 1000 లోపల 5 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా 90% పైన 22 మంది సాధించారు. సుమారు 72 మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి అర్హత సాధించారు. ఈ ఫలితాలకి కారకులైన మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మా స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు. 2025 జేఈ మెయిన్స్ ఫలితాలలో నర్సరావుపేట ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మాట్లాడాలంటే దేశవ్యాప్తంగా ఇనుముడింపజేసిన మా విద్యార్థులకు మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. నర్సరావుపేట చరిత్రలో ఇంత అద్భుతమైన ర్యాంక్స్ మా స్టాఫ్ కృషి వల్ల, మా ప్రోగ్రామింగ్ వల్ల, పిల్లల పట్టుదల వల్ల సాధ్యమైంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా 467 మా కాలేజీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం స్టేట్ టాప్ మార్క్ అచీవ్మెంట్ జరిగింది. నర్సరావుపేటని ఇంత అభివృద్ధి పదంలో పంపిస్తున్న మా విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో నర్సరావుపేటని ర్యాంకుల హబ్గా గ్యారంటీగా తీర్చిదిద్దుతామని మీ అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమరావతి షటిల్ కమిటీ ఆధ్వర్యంలో వాగ్దేవి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట పట్టణం ప్రకాష్ నగర్లోని షటిల్ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సేవలను వక్తలు కొనియాడారు. మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు. మన అమరావతి షటిల్ కమిటీ గౌరవ సభ్యులైనటువంటి రాయల శ్రీనివాసరావు గారు 53వ బర్త్డే జరుపుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే మరి విద్యావేత్త, అలాగే విద్యాదాత, మరి ఒక కాలేజీ పెట్టి ఎంతోమంది విద్యార్థులు కూడా సేవ అందిస్తున్న వ్యక్తి రాయల శ్రీనివాసరావు గారు. మరి ఎప్పుడైతే వారు ఈ కమిటీలో సభ్యులుగా చేరాలన్నప్పుడు మరి అంతకుముందు వాళ్ళు షాదీఖాన్లు ఆడేవాళ్ళు. మరి ఒకసారి ఇక్కడికి వచ్చి నేను కూడా ఇక్కడ ఆడతాను అన్నప్పుడు నాగేశ్వరరావు గారు, మేము కూడా మరి శ్రీనివాసరావు గారు మీరు కూడా ఇక్కడ ఆడండి అని చెప్పి ప్రోత్సహించాం. ఆ రోజు నుంచి కూడా వారు కమిట్మెంట్ తోటి మరి ఎంతో జాగ్రత్తగా అందరితో మసులుతూ ఆట ఆడుతున్నారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని అమరావతి షటిల్ కమిటీ ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు బండ్లమూడి నాగేశ్వరరావు గారు, సెక్రటరీ రాంబాబు గారు, మరి అలానే ఇక్కడ పెద్దలు జనార్దన్ బాబు గారు, అలానే బాబురావు గారు, ఉపేంద్ర గారు, మిగతా మన షటిల్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా జన్మదిన వేడుకల్ని అందరి సమక్షంలో ఇలా జరిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని. మరి షటిల్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నాకు ఒక 3 వాల్స్ బ్లాక్ అయినప్పటికీ కూడా మరి నేను ఒక్కరోజు కూడా అనారోగ్యంగా నేను వీక్ అవ్వలేదు. కానీ అలుపు వస్తున్న కారణంగా టెస్ట్కి వెళ్ళిన దాని మీద నాకు ఎంజాయ్ చేస్తే మొత్తం ఉన్నటువంటి హిస్టరీ బ్లాక్ అయిందని చెప్పారు. కానీ డాక్టర్ సర్జన్ కూడా ఏం చెప్పారంటే, ఇన్ని సంవత్సరాలు మీకు ఆ ప్రాబ్లం రాకుండా మిమ్మల్ని సేవ్ చేసింది మీకు ఉన్నటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ షటిల్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాలపాడు రోడ్లోని వాగ్దేవి జూనియర్ కళాశాల వైష్ణవి భవన్లో శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యాపకులు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేసి విద్యార్థులకి పంచిపెట్టారు.
చూడు. ఓకే సార్. రాయల శ్రీనివాసరావు గారు మా అన్న బర్త్డే సందర్భంగా వాగ్దేవి విద్యా సంస్థలు, వాగ్దేవి జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ తరఫున మరి ఈ వేడుకల్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంస్థల్లో అయితేనేమి ఒక అడ్వకేట్గా, అదేవిధంగా వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తూ తను ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎంతోమంది యొక్క స్నేహభావంగా పోతూ మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్న మా సీనానికి జన్మదిన శుభాకాంక్షలు వాగ్దేవి విద్యా సంస్థల తరఫున, ఇంటర్ మరియు డిగ్రీ తరఫున తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా రోటరీ తరఫున కానీ అన్ని సేవా సంస్థలు కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఇటువంటి మరెన్నో పుట్టిన రోజు శుభాకాంక్షల్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు స్నేహశీలి మా మిత్రుడు రాయల శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు సందర్భంగా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రోటరీలో కానీ, విద్యా సంస్థలో కానీ, వ్యాపారంలో కానీ మంచి పేరు పొందినటువంటి మా రాయల శ్రీనివాసరావు గారు మరి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఆశిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రాయల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్లో MHPS అధ్యక్షుడు మస్తాన్ వలి మజ్జిగ పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పోలీసులు అందిస్తున్న సేవలు పరిశీలన. అందరి ఆరోగ్యం కోసం చీపురు పట్టిన అరవిందుడు. ITDP ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు. మిర్చి క్వింటాకి 5,000 రూపాయల బోనస్ చెల్లించండి. గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం డిమాండ్. కుంకలగుంటలో బాలికను వేధిస్తున్న యువకుడు. నిలదీసిన తాతయ్య ఇంటిపై దాడి. వైద్య ఆరోగ్య శాఖలో తమ సమస్యల్ని పరిష్కరించాలని CHOల డిమాండ్. నర్సరావుపేట గాంధీ పార్కు వద్ద ధర్నా చేపట్టిన వైద్య సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.